మంగళగిరి అంబేద్కర్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్మీ ట్రస్ట్ ఎస్సీ/ఎస్టీ రైట్స్ అండ్ యాక్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ ప్రవీణ్ పగడాల వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ కారుమంచి రామారావు, పాస్టర్స్ రవిప్రకాష్, మాతంగి భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. హత్యకు గురై అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి పాస్టర్ పగడాల ప్రవీణ్ గారు యొక్క ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్మీ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళగిరిలో పాస్టర్స్ ఫెలోషిప్ మరియు వివిధ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజున క్రైస్తవులపై దాడులు విపరీతంగా జరిగిపోతున్నాయి భారతదేశ వ్యాప్తంగా. దానికి ప్రధాన కారణం ఏంటంటే అవగాహన లోపం. భారత రాజ్యాంగాన్ని సక్రమంగా అమలుపరచబోవటం, భారత రాజ్యాంగాన్ని అమలుపరచాలి, క్రైస్తవుల మీద దాడులు అరికట్టాలి, చర్చిల యొక్క మీద దాడులు అరికట్టాలి, పాస్టర్లపై దాడులు అరికట్టాలి. మరి ముఖ్యంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి మత స్వేచ్ఛను కాపాడి ఈ భారతదేశం యొక్క సార్వభౌమ అధికారాన్ని, లౌకికత్వాన్ని కాపాడాలని అధినామంలో మీ అందరికీ క్యాపిటల్ రీజన్ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. ఇటీవల కాలంలో మనం గమనిస్తే భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో మరి క్రైస్తవుల మీద దాడులు, చర్చిల మీద దాడులు, విశ్వాసుల మీద దాడులు ఎక్కువైపోతున్నాయి. కారణము మత ప్రచారము, మత మార్పిడులని సృష్టిస్తూ ఉన్నారు. ఎవరు కూడా మత మార్పిడి చేయటం లేదు, మరి మత విద్వేషాలు సృష్టించడం లేదు. భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు అందరూ అన్నదమ్ములాగా జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వారు దీనికి తగినటువంటి చర్యలు గైకొని ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, అన్ని ప్రాంతాల్లో శాంతి సంబంధించినటువంటి చర్చలు జరిపి ప్రజల మధ్యలో శాంతి సామరస్యం నెలకొల్పాలని, ప్రభుత్వాలు మరి భారత రాజ్యాంగపు చట్టాన్ని అమలు చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో మంచి సేవను కొనసాగించి తన పరుగు పందెమును తుదముట్టించారు. అయితే తన మరణం అనేది గత సంవత్సరంలో ప్రపంచంలోనే ఒక మిస్టరీగా మారిపోయింది. మరి అనుమానాస్పదంగా ఆ యొక్క హత్యకు గురైనటువంటి దైవజనులు ప్రవీణ్ పగడాల గారికి ప్రగాఢ సంతాపాన్ని మరి మంగళగిరి పాస్టర్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ట్రస్ట్ తరఫున మా ప్రగాఢ సంతాపాన్ని తెలియపరుస్తున్నాం, శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. కార్పొరేషన్ మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఉన్న పుర ప్రజలందరికీ మరి అంబేద్కర్ ఆర్మీ ట్రస్ట్ వారి తరపున, క్యాపిటల్ రీజన్ పాస్టర్స్ ఫెలోషిప్ వారి తరపున శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి గత సంవత్సరం 2025వ సంవత్సరం మార్చి మాసం 24వ తారీఖున దేవుని ప్రతినిధి, దేవుని రాయబారి, గొప్ప అభిషిక్తుడైనటువంటి ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆకస్మిక మరణాన్ని మరి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ భారతదేశం సెక్యులర్ కంట్రీ, ప్రజాస్వామ్య దేశము, మరి ఈ సర్వమత సమ్మేళనం, అన్ని మతాలని, అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని వర్ణాలు కలిగినటువంటి భారతదేశంలో మరి క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని మరి ముఖ్యంగా మరి ఆ ప్రభుత్వం దృష్టికి మరి తీసుకుని వెళుతున్నాము. ఇలాంటివి జరగకుండా సమానత్వంగా మైనార్టీ వాళ్ళని, బడుగు బలహీన వర్గాల వాళ్ళు కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి